60 ఏళ్ల వయసులో అంబేద్కర్ వాయిస్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మాట్లాడుతుంటే పార్లమెంట్ హౌస్ రీసౌండ్ వచ్చేదట. మీరు 60 లేరు, మొత్తం 40, 45, 50 లోపే ఉన్నారు. నాది కూడా 50. చెప్పండి. సంఘం అంటే పీపుల్. ఇంకా సమూహం. అదే నేనేమన్నా సోషల్ కానీ సొసైటీ కానీ అంటే అంటే మీనింగ్ ఏంది? ఉండటాన్ని. సంఘం అంటే ఇప్పుడు మనది కూడా ఒక సంఘం. ఏసీఎఫ్ ఒక సంఘం, మనుషుల సమూహము సంఘం. ఇలా ఎన్ని సమూహాలు ఉన్నాయి? సొసైటీ అంటే ఏంటిది అంటే ఓకే రైట్, ఆల్మోస్ట్ నియర్గా వచ్చారు. మనం చాలాసార్లు కాన్షియస్గానో అన్కాన్షియస్గానో కొన్ని పదాలని వాడతాం. భారతీయ సమాజం అని మనం రాస్తుంటాం. చాలామంది కరపత్రాలు రాసేటప్పుడు, అది రాసేటప్పుడు, ఇది రాసేటప్పుడు భారతీయ సమాజం. అంబేద్కర్ ఏమంటుండంటే ఇండియాలో సమాజం అనేది ఏర్పాటు చేయాలి అంటుండు. ఇండియా ఈజ్ నాట్ ఏ సొసైటీ, ఇండియన్స్ ఆర్ యాంటీ సోషల్ అన్నాడు ఆయన. ఇండియా ఈజ్ నాట్ ఏ సొసైటీ, ఇండియన్స్ ఆర్ యాంటీ సోషల్. ఎట్లా? భారతీయ సమాజము, మానవ సమాజం మస్తుగా వాడుతున్నాం మనం. మరి ఆ సమాజం అనేది ఇండియాలో ఉన్నదా? ఆయన ఏమంటుండంటే ఇండియాలో లేదు, ఇప్పుడు మనం దాన్ని చేయాలి అంటుండు. ట్రూ డెఫినేషను సొసైటీ అనేది లూజ్గా నువ్వు ఎన్నిసార్లు అయినా వాడుకుంటావేమో కానీ భారతీయ సమాజంలో లూజ్గా అన్కాన్షియస్గా భారతీయ సమాజము, ఇంకా కొద్దిమంది హిందూ సమాజము అని వాడు. అరే భారతదేశానికే సమాజపు లక్షణం లేదురా బాయ్, వీళ్ళంతా యాంటీ సోషల్ అని అంటే నువ్వు అల్లనే మళ్ళీ హిందూ సమాజము, క్రైస్తవ సమాజము, దళిత సమాజం అని ఒక ఆయన అంటూ ఉంటాడు. భారతదేశంలో సమాజ్వాదీ పార్టీ ఏర్పడింది. ఎందుకంటే సమాజ్వాదీ లేదు కాబట్టి తెద్దామని ఏర్పడింది. బహుజన సమాజ్ పార్టీ ఏర్పడింది. సమాజం లేదు కాబట్టి సమాజ్ తెద్దామని ఏర్పడింది. ఇక్కడ సమాజ్ లేదు, సమాజ్ ఈజ్ అవర్ ఐడియల్. అంటే కావాలనే ఒక కాంక్ష. బుద్ధుడు కూడా ఇక్కడ సమాజం లేదు అని అన్నాడు. అందుకనే రాజ్యం వదులుకొని వెళ్ళిపోయాడు. సమాజాన్ని నిర్మించడం రాజ్యంతో సాధ్యం కానిది. సమాజాన్ని, రాజ్యాన్ని, అనేక రకాలైనటువంటి చైన్స్ని తెంపుకున్నవాడు సమాజాన్ని నిర్మిస్తాడని బుద్ధుడు అనుకున్నాడు. అందుకని రాజ్యం వదిలిపెట్టి, పొరగాలను వదిలిపెట్టి, ఫ్యామిలీని వదిలిపెట్టి, అందమైన భార్యను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. The shared human commune life is society. The shared human commune life is society. అంటే మనం మనుషులందరం ఒక గ్రామం తీసుకున్నా, దేశం తీసుకున్నా, నువ్వు ఏదైనా తీసుకోండి, ఈ మనుషుల మధ్యన షేర్డ్ కల్చర్ ఉందా, అన్షేర్డ్ కల్చర్ ఉందా? అన్షేర్డ్ కల్చర్ ఉంటే మనుషుల మధ్యన అది ఇంకా సామాజిక భావన ఏర్పడలేదు. ఆ మనుషులు ఎవరైతే బతుకుతుర్రో ఒక గ్రామంలో కానీ ఒక దేశంలో కానీ వాళ్ళ మధ్యన షేర్డ్ కల్చర్ లేకపోతే అక్కడ ఇంకా సమాజం అనేది ఏర్పడలేదు. సమాజం లేకపోతే అది సొసైటీ కాదు. అంబేద్కర్ అల్టిమేట్ గోల్ ఏంటిది అని అంటే ఇండియాలో సొసైటీ ఫార్మేషన్ జరగలేదు, దాన్ని ఏర్పాటు చేయటం నా లక్ష్యము అని. ఎట్లా ఏర్పాటు చేస్తావు?
షేర్డ్ కల్చర్ ఎందుకు లేదు? ఆడ వాటర్ బాటిల్ పెడితే ఎవరికి అవసరమైన వాళ్ళు పోయి తీసుకొని తాగుతున్నారు. జస్ట్ గో బ్యాక్ 20 years ఆర్ 30-40 years ఆఫ్ యువర్ ఓన్ గుంటూరు, కారంచేడు ఆర్ చుండూరు. You went to take the water, the other people are not accepted to take it. And they are cleaning the buffaloes in the pond where you have to take as a drinking water. నువ్వు మంచినీళ్ళ కోసం తీసుకునే దగ్గర ఇంకొకడు బర్రెని గడుగుతా ఉన్నాడు. నేను బర్రెనే గడుగుతా అని వాడు అన్నాడు. లేదు ఈ తాగే కదా, నువ్వు బర్రెని ఎట్లా గడుగుతావు అని అన్నాడు. షేర్డ్ కల్చర్ ఏడున్నాడు? అరే ఒక మనిషి నీళ్ళని తాగుతున్నాడు కదా, ఆ తాగే నీటిని నేను పొల్యూట్ చేయకూడదు కదా అని చెప్పి వీడు బర్రెని గడగడానికి వేరే ప్రదేశమో, లేకపోతే నువ్వు బర్రెని గడగడానికి దాన్ని ఉంచుకుంటే మనుషులు తాగడానికి ఇంకొక రకమైన ఏర్పాటు చేసి ఉంటే షేర్డ్ కల్చర్ అని అనేది. నువ్వు టెంపుల్ని నిర్మాణం చేసుకున్నావు, కొద్దిమంది మాత్రమే ఆ గుడికి ప్రవేశము, ఇంకొకంత మందికి లేదు అని అన్నాను. వేర్ ఈస్ ద షేర్డ్ కల్చర్ దేర్ ఇన్ ద టెంపుల్? నువ్వు పాఠశాలను ఏర్పాటు చేసుకున్నావు, ఆ పాఠశాల లోపల ఎవరైనా వచ్చి చదువుకోవచ్చు అని అన్నప్పుడు దేర్ ఇస్ ద షేర్డ్ కల్చర్. స్కూల్ పెట్టిరు, అంబేద్కర్ని బయట కూర్చోమన్నారు, వాళ్ళు పోయి లోపల కూర్చున్నారు. ఆ పిల్లగాడు లోపలికి వస్తే వాడు బోర్డు మీద రాస్తే ఆ బోర్డు అనుకున్న మా భూ అంతా మైలపడుతుంది కాబట్టి ఆ పిల్లగాడు రావద్దు అని అన్నారు. బయట కూర్చొని చదువుకున్నాడేమో ఈ దేశపు తలరాతను రాసేటటువంటి భారత రాజ్యాంగం తీసుకొచ్చాడు. మా భూమి మైలపడుతుందని తిండి గురించి ఆలోచించే నా కొడుకులేమో ఈ దేశానికి ఏం కాంట్రిబ్యూట్ చేయాలి, వాని పేరేంటిదో మనకు తెలియదు. సో హియర్ మై పాయింట్ టు ఎక్స్ప్లెయిన్ యూ దట్ భారతదేశం లోపల మనుషుల మధ్యన ఒకరి నుంచి ఒకరికి ఏదైనా సరే షేర్ చేసుకునే లక్షణం లేదు. అది స్పిరిచువాలిటీ కావచ్చు, దేవుడు కావచ్చు, దైవం కావచ్చు, పాఠశాల కావచ్చు, వైద్యం కావచ్చు, ఫుడ్ కావచ్చు, వాటర్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, హ్యాపీనెస్ కావచ్చు, ఏదైనా సరే ఈ దేశం లోపల షేర్డ్ కల్చర్ లేదు. ఎక్కడైతే షేర్డ్ కల్చర్ లేదో అక్కడ సొసైటీ ఏర్పడలేదు. ఆ సొసైటీని ఏర్పాటు చేయటం కొరకు రాజ్యాంగం అనే దాన్ని రాశాం. ద స్టేట్ విల్ కీప్ ద ఎఫర్ట్స్ టు ఫార్మ్ ద సొసైటీ, రైట్? సో బుద్ధుడు ఇక్కడ ఏమంటుండు అని అంటే, మనిషికి దుఃఖం ఉంటుంది, ఆ సఫరింగ్కి రీజన్ ఉంటుంది, ఆ సఫరింగ్ని మనం ఆపొచ్చు అని అంటుండు. దుఃఖం ఉంటుంది, దుఃఖానికి కారణం ఉంటుంది, దుఃఖాన్ని నివారించడము ఉంటుంది. ఆ తర్వాత ఎండ్ ఆఫ్ ద సఫరింగ్ ఈజ్ ద 8-fold path అని మగ్గా. సరే, ఈ విషయాన్ని వీలైతే మాట్లాడుకుందాం. ఇక్కడ ఏమంటుండు? దుఃఖం ఉంటుంది, దుఃఖానికి కారణం ఉంటుంది, ఆ దుఃఖాన్ని పోగొట్టే మార్గం ఉంటుంది అని. దుఃఖము, దుఃఖానికి కారణము, దుఃఖ నివారణ మార్గం, రైట్?